రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా 42% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. బీసీలకు విద్యా ఉపాధిలో 56% రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6 నుండి నిర్వహించే సమగ్ర కుటుంబ కులగణన రీసర్వేను పారదర్శకంగా సంపూర్ణంగా జరగలేదని, సర్వే తప్పుల తడకగా మారిందని, మళ్లీ నిర్వహించే రీసర్వేను నెల రోజుల పాటు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికారత సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య, జిల్లా బీసీ సాధికారత సంఘం మహిళా అధ్యక్షులు గుజ్జె తార, జిల్లా బీసీ సాధికారత సంఘం ప్రధాన కార్యదర్శి తీగల శేఖర్ గౌడ్, జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు ఆకారపు మహేష్, జిల్లా బీసీ సాధికారత సంఘం ప్రధాన కార్యదర్శి నాగుజ్జె శివరాం, జిల్లా ఉపాధ్యక్షులు మారం కుమార్, బీసీ నేతలు ఎట్టం సాయికృష్ణ, ఎండ్రాల నాగరాజు, కైర పరశురం, గాజుల మనోహర్, కొడిమ్యాల వేణు, బత్తుల భూమేష్, దుమ్మాల రవి, ఇప్పపుల రవి, సుక్కి శ్రీనివాస్, అన్నారపు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. పనుల మీద అందుబాటులో లేకపోవడం వల్ల మరి సరైన సమాచారాన్ని సేకరించక ఆ సర్వే తప్పుల తడకగా మారిందని బీసీ సంఘాలు, బీసీ మేధావులు, సామాజికవేత్తలంతా వ్యతిరేకించడంతో మళ్ళీ ఈ నెల 16 నుండి 28వ తారీఖు వరకు రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యలో, ఉపాధిలో కూడా చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం పక్షాన జిల్లా కార్యవర్గం ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి రాష్ట్ర జనాభాలో 4,20,00,000 మందిలో మరి వారు చూపించిన జనాభాలో ఎంత 3.5% చూపించినారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో 12% ఈరోజు మున్నూరు కాపులు ఉన్నారు. మరి వారందరినీ కూడా కులగణనలో మరి వారి గవర్నమెంట్ ఏదైతే మళ్ళీ రీసర్వేకు వారు అనుమతి ఇచ్చినారో మరి 12 రోజులు కాదు 30 రోజులు ఇంటింటి సర్వే చేయాలి. మరి దానిలో కూడా 50 పాయింట్లు 50 పాయింట్లు ఉన్నాయి, అవన్నీ తీసేయండి. మరి ఏ గ్రామంలో ఏ కుటుంబాలు ఉన్నాయి, ఏ మండలంలో కుటుంబాలు ఉన్నాయి, వారి ఇంటింటి సర్వేలో మీకు కావాల్సింది బీసీలలో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ కులగణన సర్వేలో వాళ్లకు మీకు ఇంటి నెంబర్లో, ఆధార్ కార్డులో ఎవరున్నారు, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, మీరు అది తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో 4,20,00,000 మందిలో కులగణన జనాభా కరెక్ట్ వస్తాయని గవర్నమెంట్ మరి ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు కుల బాంధవ్యులు, బీసీ కుల బాంధవ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై బీసీ, జై జై బీసీ.